ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడేండును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు దేవుడు మనతో మాట్లాడను ఉద్దేశించున్నటువంటి మాటలను ఈ దినము మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం విందాం. దేవుడు ఎందు నిమిత్తము ఈ యొక్క చివరి 2024 సంవత్సరం చివరి దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఇది చాలా జాగ్రత్తగా మనం ఆ మాటలు కనిపెట్టుకున్న వారముగా ఆయన సన్నిధానములు మాటలను చాలా జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. ఎందుకు అంటే లోకము నశించిపోతూ ఉన్నది, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. మనము ఈ లోకంలో చూసినట్లయితే జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. అదేంటంటే దేవుని రాకడ మనకు అతి సమీపంగా ఉన్నది అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజుల్లో దేవుని రాకడను బట్టి మనము చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని పక్షముగా దేవుని సన్నిధానంలో మనం అనేకుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అనేకులు నశించిపోతూ ఉన్నారు. దేవుని నామము నెరగక, దేవుని నామమును గుర్తించక, దేవుడే నిజమైన వాడని, యేసయ్య నిజమైన రక్షకుడని, ఆయన పాపల కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన ద్వారానే రక్షణ మార్గం ఉన్నదని చాలా మంది ప్రజలు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే కుటుంబము. హల్లెలూయా. ఏంటండి? కుటుంబములో ఒక వ్యక్తి నమ్ముకుని ఉంటే మిగతా ఆ కుటుంబాలలో మిగతా వ్యక్తులు దేవుని తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి నమ్ముకున్న విధానంను బట్టి ఆ కుటుంబంలో మార్మనసు కలగట్లేదు. హల్లెలూయా. అటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు. ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత మనకు ఎంతో ఉంది. ఆమేన్. హల్లెలూయా. మన బంధువుల కొరకు, మన రిలేషన్స్ కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత మనకు ఎంతో ఉంది. ఈ దినము దేవుడు అదే మాటలు మనతో పలకబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చక్కగా మనం వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనంలో మనం ఒక మాటను చదువుకుందాం. యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుడు అంటున్నాడు, సొదొమ గొమొర్రాల యొక్క గుర్చినటువంటి మొర గొప్పది గనుక దాని పాపము, వేటి పాపము? సొదొమ గొమొర్రాల యొక్క పాపము బహుఘోరమైనది గనుక, ఇగో నేను దానిని నాశనం చేయాలని చెప్పేసి నేను కొంతమందిని పంపించాను, వారు అది నెరవేర్చరలేదు, నేను చూస్తాను అని చెప్పి దేవుడు అక్కడ ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటిది సొదొమ గొమొర్రా అంటే? సొదొమ గొమొర్రా అనేది అది పాపమును చేసినటువంటి ప్రాంతం. హల్లెలూయా. ఆ సొదొమ గొమొర్రా ఉన్నటువంటి ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేసి దేవుని దృష్టికి బహు పాపము చేసినటువంటి వారుగా, ఘోరమైన పాపము చేసినటువంటి వారుగా ఆ ప్రాంత ప్రజలు దేవుని దృష్టిలో ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇదంతా మీకు తెలిసిన విషయమే. సొదొమ గొమొర్రా అనగా అది పాపము చేయబడినటువంటి ప్రాంతము, పాపపు చేయబడినటువంటి ప్రాంతము. ఆ ప్రజలు పాపమును మోచినటువంటి ప్రజలు అని స్పష్టంగా మనకు తెలుసు. ఇక్కడ ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, సొదొమ గొమొర్రాలో ఇక్కడ చూసినట్టయితే సొదొమ గొమొర్రాలో లోతు అనే వ్యక్తి జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరండి? లోతు అనే వ్యక్తి ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ లోతు అంటే? అబ్రహాము సహోదరుడి యొక్క కుమారుడు. అబ్రహాము సహోదరుని యొక్క కుమారుడు లోతు. ఆ వ్యక్తి అబ్రహాముతో కలిసి ఉన్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు తన సమస్తమును వదిలేసి తన కుటుంబం తీసుకుని వెళ్తున్నప్పుడు తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతు తన కుటుంబము కూడా అబ్రహాంతో పాటుగా వెంబడించి అబ్రహాంతో వచ్చారండి. వారు ఒక ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అబ్రహాం కుటుంబస్తులకు, అలాగే ఇటు లోతు కుటుంబస్తులైనటువంటి ఆ లేడీస్ వల్ల, ఆడవాళ్ళ మధ్య పరస్పర మనస్పర్ధలు వచ్చేసి అబ్రహాం అంటాడు, ఇక్కడి నుంచి మనం కలిసి ఉండడం కుదరదు కనుక ఇదిగో ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతాలలో మొట్టసారిగా నీవు ఒక ప్రాంతాన్ని నువ్వు ఎంచుకొని ఆ ప్రాంతానికి వెళ్ళు, మిగిలిన ప్రాంతంలో నేను ఉంటాను అన్నప్పుడు లోతు ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని ఆయన ఎన్నుకుంటాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళేసి ఆ ప్రాంతంలో లోతు గూడారం వేసుకొని జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అబ్రహాము చెప్పినప్పుడు అబ్రహాము మాటకు లోబడకుండా ఇక్కడ ఉన్న జరుగుతున్న పరిస్థితులను చూసి
లేదు మనం ఇక్కడే ఉందాం, కలిసి ఉందాం, సమస్యలు వస్తాయి పోతాయి అనేది లేకుండా అతను ఏం చేశాడంటే లోతుగా ఆలోచించి అక్కడికి వెళ్ళిపోయాడు. ఏమైంది? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతము శపించబడిన ప్రాంతము. హల్లెలూయా. సొదొమ గొమొర్రా అనే ప్రాంతము శపించబడిన ప్రాంతము. ఈ లోతు గారు వెళ్ళారు, అక్కడ ఉన్నాడు. ఒకానొక సమయంలో మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం మనం చూసినప్పుడు, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. హల్లెలూయా. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఎందుకు అబ్రహాం గారి మాట అంటున్నారంటే, లోతును గూర్చి దేవుడు యెహోవా గారు దిగొచ్చారు. నేనుగో సొదొమ గొమొర్రా పట్టణము అది నా దృష్టికి బహు ఘోరమైన పాపముగా ఉన్నది కనుక ఇగో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నేను సంహరించాలి అనుకుంటున్నాను. అందు నిమిత్తము నేను కొందరి వ్యక్తులను నేను అక్కడ పంపించాను, వారు ఆ పని సరిగా చేర్చున్నారు లేదో నేను చూచెదను అని దేవుడు వస్తూ ఉండగా అబ్రహాము సమీపించి, అయా నీతిమంతులు ఒకవేళ ప్రాంతంలో ఉంటే మన ప్రాంతాన్ని నాశనం చేస్తావా? అదే కదండి అతను అంటున్నమాట. ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదు. అదే ఒకవేళ ప్రాంతంలో దుష్టులు ఉన్నారు అంటున్నారు కదయ్యా, మరి ఆ ప్రాంతంలో నీతిమంతులు ఉంటే మరి ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తావా? ఎందుకు అబ్రహాం ఈ మాట్లాడుతున్నాడంటే, లోతు తన సహోదరుడైనటువంటి లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు. తన నుంచి విడిపోయిన వేరే ప్రాంతంలో ఉంటున్న తన ప్రేమ, ఎందుకంటే తన కుటుంబం. హల్లెలూయా. లోతు ఎవరండి? అబ్రహాము కుటుంబము, తన సహోదరుడి కుటుంబము. మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడంటే సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. మరి ఆ ప్రాంతము దేవుడు శపించిన ప్రాంతము కనుక ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా దేవుడు సంహరించాలని చూస్తున్నప్పుడు అబ్రహాము ఇగో దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభువా ఆ ప్రాంతంలో, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో అంటే నీతిమంతులుంటే మరి దుష్టుల పట్ల దుష్టులను బట్టి నీతిమంతులు కూడా నాశనం చేస్తావా ప్రభువా అని తెలివిగా దేవుని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనము 18వ వచనం 18వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల, ఎంతమంది అన్నా? 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా అని దేవుని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము గారు తన సహోదరుడు కుమారుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. అదేంటంటే తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు. దేవుడు ఆ ప్రాంతాన్ని శపించాడు, నాశనం చేయాలని చూస్తున్నాడు. మరి లోతు చనిపోతాడేమో, ఆ ప్రాంతంలో ఉన్నాడు కదా, మరి వాళ్ళతో కలిసిపోయి తను కూడా అక్కడ చనిపోతాడేమో అని ఉద్దేశించి అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే దేవుని విషయమై ఇగో ఈ రకంగా అడుగుతున్నాడు. అయా ఒకవేళ ఆ ప్రాంతంలో నువ్వు నశింప చేయాలన్నటువంటి చూస్తున్నటువంటి, నువ్వు నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ప్రభువా, 50 మంది నీతిమంతుల గురించి అయా నువ్వు ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఉంటావా ప్రభువా అని దేవుని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అయా ఓకే, 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ ప్రాంతాన్ని నాశనము, ఆ ప్రజల నాశనము నేను చేయను, ఆ 50 మంది నిమిత్తం నేను నాశనం చేయను అన్నాడు. అనేసరికి అబ్రహాం గారికి కొంచెం ధైర్యం వచ్చేసింది. ఓకే, దేవుడు సమ్మతిస్తున్నాడు అని చెప్పేసి ఇంకొంచెం ధైర్యం చేసి, అయ్యా ఇంకొక మాట చెప్పు అబ్రహాం, అంటే ఒకవేళ ఆ ప్రాంతంలో 40 మంది ఉంటే, ఒకవేళ ప్రాంతంలో 40 మంది నీతిమంతులు ఉంటే ఆ 40 మంది నిమిత్తము ఆ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఉంటావా ప్రభు అనగానే దేవుడు ఓకే, 40 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ నీతిమంతుల నిమిత్తం ఆ ప్రాంతాన్ని నాశనం చేయను. ఈ 18వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉంటాయి, మీరు చదవండి. ఆ యొక్క 40 మంది నీతిమంతుల విషయమై నేను ఆ ప్రాంతాన్ని నేను నాశనము చేయను. అలాగే 45 మంది ఉంటే అన్నాడు, 45 మంది ఉన్నా 40 మంది ఉన్న ప్రాంతాన్ని నాశనం చేయను. ఇంకాస్త అబ్రహాం గారికి ధైర్యం వచ్చేసి ఇంకాస్త తెగించేసి ముందుకెళ్ళాడు. ఏమంటున్నాడంటే, అయ్యా ఒకవేళ 30 మంది ఉంటే, ఆ ప్రాంతంలో 30 మంది నీతిమంతులు ఉంటే ఆ 30 మంది నీతిమంతులను బట్టి ఆ ప్రాంతాన్ని నాశనం చేయవా ప్రభు అంటే, అబ్రహాం ఒకవేళ 30 మంది ఉంటే నేను ఆ ప్రాంతాన్ని నేను నాశనం చేయను అనగానే ఇంకాస్త ధైర్యం వచ్చేసి మరలా ముందుకెళ్ళాడు. దేవుని సమీపించి, అయా ఒకవేళ 20 మంది ఉంటే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడి ఉంటుందండి 18వ అధ్యాయంలో 31వ వచనంలో, అందుకు ఇదిగో ప్రభుత్వం తెగించి, ఏంటంట ప్రభుత్వం మాట్లాడితే అంటే ఆల్రెడీ ఇప్పటికీ చాలా క్వశ్చన్లు వేస్తాడు, ఇంకా తెగించేశాడు.
ఇంకా అడగాలి ఎలాగని చెప్పేసి తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి కూడా నాశనం చేయకుందుననగా దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, 50 మంది ఉంటున్నాడు, 45 మంది ఉంటున్నాడు, మరి 30 మంది ఉంటేనే దేవుని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. దేవుని అక్కడి నుంచి పోనీయకుండా ఇంకాస్త తెగించేసి ఒకవేళ 20 మంది ఉంటే ప్రభువా మరి ఆ దేశం నాశనం చేస్తామంటే దేవుడు సమాధానంగా శాంతికరంగానే 20 మంది ఉన్నా నేను ఆ దేశంలో నాశనం చేయను, ఆ ప్రజలను నాశనం చేయను అని చెప్తాడు. అయితే మరల ఇంకో మాట అంటున్నాడు 32లో, అతడు అబ్రహాం అంటున్నాడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారి మాట్లాడుదును, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకాస్త తెగించేసి, అయ్యా నువ్వు కోపపడక తండ్రి, ఇదే చివరి మాట నాయన, ఇదే చివరి ప్రశ్న ప్రభువా, అయ్యా దయచేసి నన్ను క్షమించయ్యా, ఒకవేళ అక్కడ 10 మందే ఉంటే అని అంటే దేవుడు అన్నాడు, ఒకవేళ 10 మంది ఉన్న ఆ 10 మంది నిమిత్తంలో కూడా నేను నాశనము చేయను అని అబ్రహాంతో మాట్లాడి చాలించిన తర్వాత వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు వెళ్ళిపోయారు, దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, ఈ మాటలను నేను ఎందుకు మీతో చెప్తున్నాను అంటే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. అదేంటంటే అబ్రహాము తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతును గురించి దేవుని బ్రతిమాడుకొనిచున్నాడు, దేవుని దగ్గర ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకయ్యా ఈ ప్రయాస అంటే తన సహోదరుడైనటువంటి లోతును రక్షించుకోవడానికి, వారి కుటుంబమును రక్షించుకోవడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. తన సహోదరుడైనటువంటి కుమారుని రక్షించుకోవటానికి, అంటే తన కుటుంబమైనటువంటి లోతును రక్షించుకోవటానికి అబ్రహాము దేవుడి దగ్గర ప్రయాస పడుతున్నాడు, దేవుని బ్రతమాడుకొనిచున్నాడు. 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, ఒకవేళ 10 మంది ఉంటే ప్రభువా నాశనం చేయకుండా ఉంటావయ్యా అంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా చెప్పట్లా, అక్కడ నా సహోదరుడు మరి నా కుటుంబమైనటువంటి లోతున్నాడు ప్రభువా, మరి లోతుని అక్కడి నుంచి తప్పించయ్యా అని డైరెక్ట్గా చెప్పకుండా దేవుడిని ఈ రీతిగా అడుగుతూ ఉంటే దేవుడు కూడా శాంతిగానే సమాధానం ఇస్తున్నాడు. ప్రియులారా, ఎందుకంటే ఇగో నాశనకరమైనటువంటి దినములు, నాశనకరమైనటువంటి మరి ఆ రోజులు వస్తున్నప్పుడు, ఒక తెగులు వస్తున్నప్పుడు మనము దేవుని ఎరిగి ఉన్న వారముగా ఇగో మన కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబం ఆపదలున్నా, మనకు తెలిసిన వారు ఆపదలున్నా, మన బంధువుల ఆపదలున్నా, మన సహోదరుల ఆపదలున్నా, మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగు వారు ఆపదలో ఉన్నప్పుడు వారి కొరకు తెగించి ప్రార్థన చేయవలసిన అవసరత మనకి ఎంతైనా ఉంది. అటు బాధ్యత మనకు చాలా అవసరంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు అబ్రహాం గారు తన కుటుంబమైనటువంటి లోతు గురించి ఆ రీతిగా దేవుడి దగ్గర ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఈరోజు నువ్వు ప్రయాసపడగలుగుతున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబస్తుల కొరకు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ స్నేహితుల కొరకు, నీ సన్నిహితుల కొరకు, నీ బంధువుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? హల్లెలూయా. ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయడమా? భలేగున్నారు బ్రదర్, అస్సలు అలా ఎలా మీరు అడుగుతారు అని అంటారా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఉందేమో, ఎందుకంటే చాలా మంది ఇరుగు పొరుగు వారు బాగుపడితే చూడలేనటువంటి ప్రజలు చాలా మంది ఉంటారు. అయితే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ కుటుంబం కొరకే కాకుండా నీ ఇరుగు పొరుగు వారి కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. అయ్యా అది సేవకుల భారము కదా, మేమెందుకు ప్రార్థించాలని అంటారా? హల్లెలూయా. చూడండి, ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలము సేవకుడు మాత్రమే చేసేది కాదండి. దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు తప్పక ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు నశించిపోతున్న వారిని రక్షించడం కొరకు ఇలా కొనుకొచ్చాడు. అర్థమవుతుందండి? నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి, మరి నీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి, నీకు తెలిసిన ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ఇదిగో మరి దేవుని రాకడ సమీపంగా ఉన్నది కనుక దేవుని రాజ్యంలో మనతో పాటుగా మన కుటుంబము, మన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ కూడా దేవుని రాజ్యంలో మరి ప్రవేశించలాగున, దేవుని రాకడలో తనతో పాటుగా యేసయ్యతో పాటుగా లేవనెత్తబడవారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇగో అటువంటి బాధ్యత దేవుడు మన పైన ఉంచాడు. అందుకే దేవుడి దినం ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 2024 సంవత్సరం గడిచిపోతూ ఉన్నది, చివరి నెలలో మనం ఉన్నాం.
నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. ఇంకను ఈ 2024లో మనం చూసినట్లయితే మన కుటుంబంలో కావచ్చు, మన ఇరుపొరుగు వారి జీవితాల్లో కావచ్చు, ఎవరి జీవితాలలో మార్పు లేదు. అంటే వారు అన్యులుగానే ఉంటూ ఉన్నారు. మరి మనకు బాధ్యత లేదా? వారి కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరం మనకు లేదా? ఎందుకు అన్నాడు అబ్రహాములు తన మరి లోతు గురించి అంతగా ప్రయాసపడుతున్నట్టుంటే, తన రక్త సంబంధం, తన కుటుంబం, హల్లెలూయా, లోతు గారి కుటుంబము, క్షమించండి, అబ్రహాము గారి యొక్క కుటుంబమైనటువంటి లోతు. అందుకే తన కొరకు అంతగా దేవుడి దగ్గర ప్రయాసపడుతూ ఉన్నాడు, ఆ లోతును రక్షించుకోవాలని. ఈనాడు ఆ ప్రయాస నీకుందా? మనం ఆ ప్రయాస పడగలుగుతున్నామా? మన బంధువుల కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ఈ దినము ఈ మాటలు చెప్పడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినమందు దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడటానికి ఈ సమయం మనకు సిద్ధపరిచున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఎంతమంది క్షేమం కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాము? ఎంతమందిని అంధకారపు చీకటి నుంచి మరి బయటకు తీసుకురాగలుగుతున్నాము? ఎంతమందిని ఈ లోకానుసారమైన పాపం నుంచి మనం విడిపించగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. జరిగే పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అబ్రహాం గారు ఆ రీతిగా ప్రయాసపడినప్పుడు దేవుడు అబ్రహాం యొక్క మొరను విని లోతు పైన జాలిపడి తనను రక్షించడానికి మరి అక్కడ ఉన్నటువంటి దూతలకు ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా. లోతును రక్షించడానికి తన దగ్గర ఉన్నటువంటి దూతలను ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగును. ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయండి. 19వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. మరి 19వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూసినట్టయితే మరి ఇద్దరు దేవదూతలు మరి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం దగ్గరికి వెళ్ళి, గవిని యుద్ధకి వెళ్ళి మరి ఆ లోతును కలవటం జరుగుతుంది. ఆ లోతు వారిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యలారా రండి, మీరు మా ఇద్దరికి వచ్చారా అని చెప్పేసి, రండి విశ్రాంతి తీసుకుందరు రండి అని లోతు వారిని ఇంట్లోకి మరి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొందరు వ్యక్తులు అక్కడ చుట్టుముడతారు. ఎవరు ఆ వ్యక్తులు ఇంట్లోకి ఎందుకు వచ్చారు, వాళ్ళని మా చేతికి అందించు, వారిని బయటికి పంపించు అని చెప్పేసి అక్కడ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే ఆ దూతలు లోతును బయటకు తీసుకెళ్లాలని చూస్తుంటే లోతు ఏం చేస్తున్నట్టే వాళ్ళని ఆ రాత్రి అక్కడ ఉంచుకోవాలని చూస్తూ ఉంటాడు. అంటే అది దేవుని కార్యమని ఎరగక తడువు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం కొంత ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. ఆదికాండము 19వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగరొట్టెలు కాల్చారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చేశాడంట? అతను బలవంతం చేస్తున్నట్ట, పోనీయట్లేదంట. వద్దయ్యా, మరి ఇక్కడ వద్దు, పరిస్థితి బాగలేదు, మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే, లేదు మీరు రాత్రి ఇక్కడ మీరు బస చేయాలి, మీరు ఇక్కడ బస చేయాలి, భోజనం చేయాలి, ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండాలని చెప్పేసి అని మరి వారిని ఊరికే ఇబ్బంది పెడుతుంటే వారు ఏం చేశారంటే ఆ రాత్రి అక్కడ గడపడానికి వారు అంగీకరించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మరి దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చేసింది. ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అక్కడ పరిస్థితులు బాగలేవు. అక్కడ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరి వ్యక్తులని చెప్పేసి అని ఆ లోతు కుటుంబం మీదకి గొడవకు దిగేశారు. వెంటనే వారికి అర్థమైపోయింది. దేవదూతలు చెప్పేశారు. ఆ ఇద్దరు దేవదూతలు లోతు చేతిని తన భార్య చేతిని పట్టుకొని అమాంతం ఆ ఊరు నుండి బయటకు తీసుకెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. అమాంతము ఆ ఊరు నుండి బయటకు తీసుకెళ్ళిపోయారు. మీరు అస్సలు ఒక గడియలోనే ఈ ఊరు దాటి వెళ్ళిపోమని దేవదూతలు ఆజ్ఞాపించినప్పుడు లోతు అంటాడు, అయ్యా, ఈ రాత్రి ఇంత సమయం, తక్కువ సమయం ఎలా మేము వెళ్ళగలము, ఎలా ఈ ఊరిని మేము దాటగలము అని అంటే, ఇదిగో మీరు వెనక్కి తిరిగి చూడకుండా, ఇక్కడ జరిగే పరిణామాలను చూడకుండా, వెనక్కి తిరిగి మీరు చూడకుండా వెళ్ళిపోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అబ్రహాం యొక్క ప్రార్థనను బట్టి, అబ్రహాం పడిన ప్రయాసమును బట్టి, దేవుడు ఆ దూతలకు ఆజ్ఞాపించిన విధానమును బట్టి, లోతు మీద దేవుని కలిగినటువంటి జాలిని బట్టి ఏమైందంటే లోతు అతని కుటుంబం తప్పించబడుతూ ఉంది. హల్లెలూయా. ఆ ప్రాంతం నుంచి తప్పించబడుతుంది. ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు. వెనకకి తిరగకుండా వెళ్ళమన్నారు. మరి లోతు గారి భార్యకి అంత ఆవేశం ఎక్కువ. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే ఏం జరుగుతుంది వెనకాలని వెనక్కి తిరిగి చూసిందంట. ఏమైందంటే చూడగానే అక్కడ రాయబడి ఉంటుంది మనకి 26వ వచనంలో, ఉప్పు స్తంభముగా మారిపోయాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహామును బట్టి, అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి లోతును ఆ ప్రాంతం నుంచి నాశనం కాకుండా లోతును విడిపించాడు. అలాగే నేడు నీ ప్రార్థనను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని
మరి నాశనకరమైన తెగుల నుంచి తప్పించును గాక. ఆమేన్. నీ ప్రార్థనను బట్టి దేవుడు కొన్ని బంధువులను రక్షించును గాక. ఆమేన్. నీ ప్రార్థనను బట్టి దేవుడు ఇరుగు పొరుగు వారిని రక్షించును గాక. ఆమేన్. నీ ప్రార్థనను బట్టి అనేకులకు సమాధానం దేవుడు కలగజేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించగలవా? నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయగలవా? ప్రయాసపడగలవా? కన్నీరు కార్చగలవా? నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయగలవా? ప్రయాసపడగలవా? కన్నీరు కార్చగలవా? హల్లెలూయా. దేవుని రాకడలో అనేక లేవనెత్తబోటుకు మరి నువ్వు ఒక పాత్రగా నీవు ఉండగలవా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి దినము మనతో మాట్లాడుతున్న మాటలు మీరు శ్రద్ధగా జ్ఞాపకం వినండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నదని తెలియపరుస్తుంది. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. దానిని మనము తెలుసుకున్న వారముగా దేవుని రాకడలో అనేకులు లేవనెత్తబడే వారముగా మనము మాత్రమే కాదండి, మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా. ఆమేన్. మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎరిగిన వారిగా ఉండాలి, దేవుని నమ్మిన వారిగా ఉండాలి, దేవుని విశ్వసించిన వారిగా ఉండాలి. మనము మాత్రమే చర్చికి వెళ్ళి మనము మాత్రమే దేవుని ఆరాధించి మనం మాత్రమే క్రీస్తుని ఎరిగిన వారముగా ఉండకూడదు. మనతో పాటు మన కుటుంబము కూడా మరి దేవుని ఎరిగిన వారుగా, దేవుని యొక్క కార్యాలు చూసేవారుగా, దేవుని నమ్మిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మన ప్రార్థన బట్టి మన కుటుంబాన్ని ఆయన పరిరక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రీతిగా ఈ చివరి దినాలలో మీరు ప్రార్థన చేస్తారు. నూతన సంవత్సరానికి వెళ్ళబోతుండగా మరి దేవుడు అద్భుతమైనటువంటి నూతన కార్యాలు మన కుటుంబాలలో చేయును గాక. ఆమేన్. ఆ రీతిగా ప్రార్థన యందు పట్టుదల కలిగి, విశ్వాసము కలిగి నిత్యము అనునిత్యము మీ కుటుంబాలలో మరి దేవుని సన్నిధానంలో గడుపుతారని, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మీ ఇరుగుపొరు వారి కొరకు, బంధువుల కొరకు ప్రార్థన చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, మీ బంగారు పాదాలకు వందనాలు ప్రభువా. ఇదిగో నన్ను దినము మీరు మాట్లాడిన ఈ లేఖనమును బట్టి నీకు వందనాలు అయ్యా. అబ్రహాము గారు అయితే మరి తన కుటుంబమైనటువంటి కుటుంబస్తుడైనటువంటి లోతు కొరకు నాయన దేవుని దగ్గర ప్రయాసపడినాడు. ఆ సొదొమ గొమొర్రాలతో నశించిపోకుండా నాయన ప్రార్థన చేసి ప్రయాసపడి బ్రతిమలాడుకొని ఇదిగోనైనా ఆ ప్రాంతం నుంచి తప్పించినట్టుగా లేఖనాలు మేము చూస్తున్నాం అయ్యా. మరి మేము కూడా మా కుటుంబాల కొరకు మేము ప్రయాసపడాలి అయ్యా. మా కుటుంబాల కొరకు, మా బంధువుల కొరకు, మా స్నేహితుల కొరకు, సన్నిహితుల కొరకు, ఇరుగుపొరుగు వారి కొరకు నా తండ్రి నాయన ఇదిగో మేము ప్రార్థన చేసే వారిగా ఉండేటకు సహాయం దయచండి. దినము ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారో, చూస్తున్నారో వారి జీవితాలలో ఈ కార్యం జరిగించండి. ఆమేన్. వారి ఆలోచనలో ప్రార్థన జ్ఞానమును పురుకొల్పండి. ఆమేన్. మీరే తోడయండమని, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుని కృప మీకు తోడయండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.